గురువు గారు నాతో మాట చెప్పారు. హోమం జరిపించింది జరగబోయే విపత్తుని శాంతిపరచడానికే తప్ప సమూలంగా లేకుండా చేయడానికి కాదు శివనారాయణ. ప్రమాదం ఏ రూపంలో వస్తుంది, ఎవరికి వస్తుంది, ప్రమాదం మాత్రం తప్పదని చెప్పారా. నా గురించి నాకేం, కానీ మిగతా వాళ్ళకి ఏదైనా జరిగితే తట్టుకునే వయసు కాదురా నాది. ఎవరు ముఖం చూసిన భయంగానే ఉంది. అప్పుడే కాంచనకు చాలా రోజుల తర్వాత నా కూతురు ముఖంలో ఆనందం చూసి, తన తల్లి తన ఇంటికే మనవరాలుగా రాబోతుందన్న ఆనందంలో ఆ ఆనందాన్ని ఈ అరిష్టం దూరం చేయకూడదురా. తాత, ముందు ఇలాంటి భయాల్లోంచి ఎప్పుడూ నువ్వే చెప్తుంటావు కదా, దైవశక్తి కంటే సంకల్ప శక్తి గొప్పదని. నేను ఇప్పుడు సంకల్పించుకుంటున్నా, నా తాత కుటుంబానికి కానీ నా కుటుంబానికి, నాకు పుట్టబోయే బిడ్డకు కానీ ఏ ప్రమాదం రానివ్వనని. నీకు నేను మాటిస్తున్నాను తాత. నీ భయాన్ని నాకు ఇచ్చే. నువ్వేమీ జరగని, ఎప్పట్లాగే అంతా మర్చిపోయినట్టే సంతోషంగా ఉండు. నీ మొహంలో నవ్వుని ఏ కన్నీళ్లు చెరపలేవుతావు. ఒకవేళ నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏ అర్ధరాత్రి ప్రమాదం నీ కల్లోకి వచ్చి పలకరిస్తే, నా ఇంటి ముందు పోతురాజులా నా మనవడు నిలబడి ఉన్నాడు, నువ్వు వాడిని దాటి రావాలంటూ అదో నేను తేల్చుకుంటాం. కత్తి కంటే పదునుగా ఉన్నాయిరా నీ మాటలు. చేతలు ఎంతకంటే పదునుగా ఉంటాయి తాత. చీకటిని చూసి భయపడొద్దని చిన్నప్పుడు నేనే నీకు చెప్పు. చావుని చూసి భయపడొద్దని ఇప్పుడు నువ్వు నాకు చెప్పు. ఇదిరా ధైర్యం అంటే. నాలో ఉన్న పౌరుషం నా కూతుర్లోనే కాదు, నా మనవళ్ళలో కూడా ఉంది. ఇంకా నాకేం భయం ఉండదు, నేను ధైర్యంగా ఉంటాను. గురువు గారు అన్న ప్రమాదం ఏ రూపంలో, జ్యోత్స్న రూపం. ఈ ఇంట్లోనే ఒక పెద్ద ప్రమాదం. మీ అమ్మ నేను కొట్టినందుకు బాధగానే ఉంది కదా, కొట్టడంలో ఇప్పుడు చెప్పు ఆ మాట. మీ అమ్మ నిన్ను కొట్టడంలో తప్పే లేదు. పొడుస్తానన్న భయం లేదు, ఓ మాట అంటే నేను బాధపడతానన్న ఆలోచన లేదు. ఏమైంది మీ అందరికి? మా అమ్మ నాకు సపోర్ట్ చేయకపోయినా ఐ డోంట్ కేర్. నీకేమైంది? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. దీప కడుపు గురించి తప్ప నువ్వేం మాట్లాడినా నేను సపోర్ట్ చేసేదాన్ని. నేను కడుపు గురించి మాట్లాడితే మీ అందరికి మీ కాన్పులు గుర్తొచ్చాయా? నువ్వలా మాట్లాడడం తప్పే. మాట్లాడడమే తప్పైతే కడుపే లేకుంటే ఇంకెంత పెద్ద తప్పు. చూసినా నువ్వు సరిగ్గానే విను. దీప కడుపులో బిడ్డ ఈ భూమి మీదకి రాకూడదు. అది భూమి మీదకి వస్తే నీకేమైందే? ఇప్పటికి వారసులు ఒక్కరే, కానీ ఇప్పుడు ఆ వారసురాలు కడుపులో మరో వారసురాలు ప్రాణం పోస్తుంది. ఓ గొప్పింటి పెట్టగానే ఈ అంతఃపురంలో అడుగు పెడుతుంది. దీపకి బిడ్డ పుడితే రాని అడుగుతుంటే మాట్లాడవేంటే? ఆ దీప్ ఇప్పుడు కార్తీక్ భార్య. వాళ్ళిద్దరికి బిడ్డ పుడితే నీకొచ్చే నష్టమేంటి? బిడ్డ 4వ తరం వారసు. దీపనే లేకుండా చెయ్యాలి. దాని బిడ్డనెలా ఉండనిస్తాను? అడిగేది నిన్నేనే. నాకు నచ్చలేదు. ఏమి నచ్చ? బావ వారసత్వం దీప కడుపులో పెరగడం నాకు నచ్చలేదు. దీప కడుపు గురించి తప్పుగా మాట్లాడితేనే ఊరుకొని మన వాళ్ళు బిడ్డని ఏమైనా చేస్తే ఊరుకుంటారా? నువ్వు బిడ్డల్ని మార్చావు, ఏమైనా చేయగలిగారా? అప్పుడు కార్తీక్ గాడు పసివాడే, కాని ఇప్పుడు రావణుడి 10 తలల్ని కూడా ఒక్క బాణంతో తెగగొట్టగల రాముడంతటి బలవంతుడు. నువ్విలా ఆలోచిస్తున్నావని వాడికి అనుమానం వచ్చిందో మరదలవని కూడా చూడ్డు. ఇంకా బావా మరదళ్ల బంధం ఎక్కడ మిగిలింది గ్రాయి? దీప మెళ్ళో వేసిన 3 ముళ్లతోనే అది చచ్చింది. మరింకెందుకే వాడి వెంట పడ్డాం? నా జీవితాన్ని నేను అనుకున్నట్టు లేకుండా చేసింది ఎవరు? ఆ దీపే కదా. దాన్ని నేను ఏమీ చేయలేదంటే నా అంత చేతకాని దద్దమ్మ మరొకరుండరు గ్రాని. చూసినా మరొకసారి ఆలోచించవే. ఆలోచించడానికి ఏమీ లేదు గ్రాని. దీప కడుపులో బిడ్డకి కడుపులోనే 100 ఏళ్లు నిండిపోవాలి. నేనైతే ఆ బిడ్డని ఈ లోకాన్ని చూడని బతకనివ్వను. నేను కట్ చేస్తాను. ఇటు పర్లేదు బాబా, నువ్వేమైనా పనుండి చూసుకో. ప్రెగ్నెంట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు కదా. బావకి దీపకి పిల్లలు పుట్టడం ఇదే మొదటిసారి కదా. నోరు జారినందుకు చెంప పగిలింది. ఇంకెందుకు ఆ మంచి మాటలు గుర్తు చేసుకుంటావు? మనసులో ఎంత నీచమైన ఆలోచనలు లేకపోతే అలాంటి మాటలు వస్తాయి బావా. అత్త కడిగి పారేసింది కదా. అది మురుగుడ్డ. పసుపు నీళ్లతో ఎన్నిసార్లు శుభ్రం చేసినా శుద్ధి కాదు. మురిగుంటను మనసులో ఎందుకు మోయటం? వదిలే. అది కాదు బావా. జోష్న, మీరు దేని గురించి ఆలోచిస్తారని తెలుసు. మీతో నేను మాట్లాడటానికి వచ్చాను. అదేం లేదు లత. ఏం కర్రీ వండాలని దీప అడిగింది. టమాటా కాజు అయితే బాగుంటుందని నేను చెప్తున్నాను. లేదు ఒకసారి జ్యోత్స్నను అడుగుదామని అనబోతుంటే నువ్వు వచ్చేసి అంతే కదా దీప. ఇంక నువ్వు ఆపరా. జ్యోత్స్నమ్మ నేనే బాధపడ్డాను. మాటలు పట్ట దీప ఎంత బాధపడాలి? బాధ లేదు అని అను, కానీ నువ్వు సారీలు సంజాషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదవుతా. బాధ అని కంటికి కనిపించని బరువురా.
ఏదో ఒక సందర్భంలో మనిషి అన్న ప్రతి ఒక్కరు అది మోయాల్సిందే. కాకపోతే బరువుల్లో తేడాలు. ఇప్పుడు దీపం మోస్తాం చూడు, అది దింపుకోలేని బరువు. దించే ప్రయత్నం చేయడానికే నేనొచ్చాను. అది కాదమ్మగారు. చూడు దీపా, నేను నీ బాధని పోగొట్టడానికి వచ్చాను. నాకేదైనా బాధ ఉన్నా అది నీ గురించే. కడుపుతో ఉన్న ఆడ గర్భగుళ్ళో ఉన్న దేవత లాంటి అలాంటి దేవతని ఎవ్వరూ తప్పుగా మాట్లాడకూడదు. కానీ నా కూతురు మాట్లాడింది. కొట్టావుగా, వదిలే అత్త. నేను కొట్టిన దెబ్బ దాని చెంపకి తగిలింది. కానీ జ్యోత్స్న అన్న మాట దీప మనసుకి తగిలింది. ఒక మనిషిని అకారణంగా మనం ఒక మాట అంటున్నామంటే ఆ మనిషి మీద మనకు పగైనా ఉండాలి, ఈర్ష్య ఉండాలి. జ్యోత్స్నకి దీపం మీద ఉన్నది పగ కాదురా, ఈర్ష్య. ఈర్ష. అవును దీప, మనం కోరుకున్నది ఎదుటి వాళ్ళకి దక్కితే వాళ్ళ మీద ఆటోమేటిక్ గా ఈర్ష్య కలుగుతుంది. నా కూతురు కార్తీక్ ని కోరు, కాని కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆడదానికి ఈర్ష్య కలగడానికి ఇంతకు మించిన కారణం అవసరం లేదు కదా. రాసిపెట్టి ఉండాలిగా. మూర్ఖులలా అనుకోర్రా, మాకేం తక్కువ అనుకుంటారు. పైగా CEO పోస్ట్ విషయంలో జ్యోత్స్న దీపని రిక్వెస్ట్ చేసిందని తెలిసింది. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. నిన్న హోమంలో కూడా దీప తల ఇవన్నీ దానికి నిద్ర లేకుండా చేశాయి. అనే అవకాశం కోసం అది ఎదురు చూస్తోంది. అవకాశం దొరికింది అనేసింది. మరోసారి అలా అనే అవకాశం నేను ఇవ్వనులే అత్త. నేను ఆల్రెడీ మీ మావయ్యతో మాట్లాడానురా. ఏమని? ఏదైనా మంచి సంబంధం చూడండి, పెళ్లి చేసి జ్యోత్స్న అత్తారింటికి పంపించేద్దామని. ఆ పని తొందరగా చేయండి అత్త, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. బావా, ఏ ఉండదా? మనసు మారకపోతే మనిషి ఎక్కడున్నా ఒకటే. చాలా మంచి మాట చెప్పావు దీప్. ముందు దాన్ని మనసు మారాలి. ఆ ప్రయత్నం నేను చేస్తాను. కానీ నువ్వొక మాట ఇవ్వాలి దీపా. ఏంటమ్మగారు? తల్లి లాంటి దాన్ని చెప్తున్నాను. అనవసరమైన మనసులో మోయి. తల్లైన ప్రతి ఆడదాని మొదటి కోరికేంటో తెలుసా? తన తల్లని. చూస్తుంది కదా అత్త. నేను చెప్పింది నా గురించి కాదురా, కన్న తల్లి గురించి. అది నువ్వే అత్త, నువ్వే కన్న తల్లి అని నీ కూతురికి తెలియదు. దీపే నీ కన్న కూతురని నీకే తెలీదు. తోడు కన్న తల్లి ఉంటే ఆ ఆనందమే వేరు. ఇంటికి కనిపించని వాళ్ళని కళ్ళ ముందు కనిపించే వాళ్ళలో చూసుకోవచ్చు కదమ్మా. చూసుకో, ఎంత ఒక కన్న తల్లి బిడ్డకి పంచే ప్రేమని ఎవరు పంచలేరు. ఎవరిని ఎవరితో ఎంతకాలం ఉంది ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. నీతో రుణం తీరిపోయింది. మీ అమ్మ నా వెళ్ళిపోయారు. వాళ్ళు నీ కోసం వదిలిపెట్టిన ప్రేమను చూపించడానికి నీ భర్తున్నాళ్లే. ఆ కార్తీ, ఏంటత్త? ఇంట్లో జరిగిన గొడవ ఉదయంతో కుటుంబాలు కలవాలని కోరు. ఇలాంటివి ఎందుకు చెప్తానత్త? మేం మర్చిపోయాం, నువ్వు మర్చిపో. థ్యాంక్స్. ఈ జనరేషన్ లో పిల్లలంతా నీలా ఉంటే మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు ఏర్పడతాయేమో. కలిసి ఉండటమే కదా అత్తాజీ. ఈ ఒక్క మాట నాకోసం నీ స్కూటీ వెనక రాసుకోరా. తప్పకుండా. టమాటో జీడిపప్పు కర్రీయే ఉండు దీపా. అదంటే వీళ్ళ మావయ్యకి చాలా ఇష్టం. ఉమ్? ఒక పక్క ఆనందం, మరొక పక్క బాధ. ఏంటి బావా ఇది? ఇదే మరదల జీవితం అంటే. దీన్ని కూడా స్కూటీ వెనక రాసుకుంటావా? నా మరదలు చెప్పాలే గాని ఏదైనా రాసుకో. నమస్తే సార్. రా శ్రీధర్. సార్ ఏంటి? డ్యూటీలో ఉన్నా కదా. వచ్చింది ఇంటికే కదా. బావకి డెడికేషన్ ఎక్కువైంది నాన్న. ఊరుకో బావా, నువ్వు ఆట పట్టించడానికి నేనే దొరికానా? నువ్వు అలా కూర్చో. ఏదో పని మీద వచ్చినట్టున్నావు. అవును మామయ్య గారు, ఓసారి జ్యోత్స్నాన్ని పిలుస్తారా? తనతో మాట్లాడాలా? తన గురించి మాట్లాడాలి. అదేంటో నాతో చెప్పు. తను ఉండాలి మామయ్య గారు. జ్యోత్స్నా, ఏంటండి? ఓసారి జ్యోత్స్నాని పిలు. అలాగేనండి. అన్నయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చానమ్మా. ఏంటి తాత రమ్మని పిలిచారంట? హాయ్ మేనకోళ్ళ, హౌ ఆర్ యూ? ముందు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. జ్యోత్స్నా, మనం ఎలా ఉన్నా మనం కొన్ని పాటించాలి. మీ మావయ్య నిన్ను విష్ చేశారు. సారీ డాడీ. హాయ్ మావయ్య, ఐఎమ్ ఫైన్. ఇంట్లో ఏదో గొడవ జరిగినట్టు. మనకెందుకులే, వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతే మంచిది. శ్రీధర్, జ్యోత్స్న వచ్చింది కదా, ఇప్పుడు చెప్పు. నన్ను ఎందుకు పిలిచారు? కాస్త ఆగితే నిన్నెందుకు పిలిపించావో అర్థమవుతుంది. నువ్వు చెప్పు శ్రీధర్. కంపెనీ అకౌంట్స్ అన్ని చెక్ చేశాను మావయ్య గారు. క్లోజింగ్ బ్యాలెన్స్ కి కొంత అమౌంట్ టాలీ కావట్లేదు. కొంత డబ్బు మిస్ అయింది. డబ్బు మిస్ అయిందా? అవునత్తయ్య గారు. ఎంత? 2,34,00,000. 2,34,00,000? అక్షరాల 2,34,00,000. అమ్మో,
అంత డబ్బు ఏమవుతుంది? కంపెనీ అకౌంట్ నుంచి మాజీ సీఈఓ గారి అకౌంట్ కి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఆ అమౌంట్ ఏం చేసిందో జోస్నే చెప్పాలి. మీ మావయ్య చెప్పింది వినపడిందా? కంపెనీ అకౌంట్ నుంచి 2,34,00,000 నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయంట. అంత డబ్బు ఏం చేసావు? డబ్బు జోస్న ఏం చేస్తుంది? మీ డాడీ అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు జ్యోత్స్న. కంపెనీకి నష్టాలు ఎందుకు వచ్చాయో ఇప్పుడు అర్థమైంది. పెద్ద మేడం గారు పర్సనల్ ఖర్చులకు వాడుకున్నారేమో సార్. ఒరే, నీ వెటకారం కాకపోతే పర్సనల్ ఖర్చులకి ఎవరైనా అంత డబ్బు వాడుకుంటారా? మన కంపెనీ పేరు చెప్పి ఏ ట్రస్ట్ కో దానం చేసి ఉంటుంది. దీనికి అసలే దానగుణం ఎక్కువ. మేడం గారికి ఒక్క దానగుణం ఏంటి? జాలి గుణం, సేవా గుణం, ప్రేమ గుణం, సర్వశ్రేష్టమైన సకల గుణాలు మేడంలోనే ఉన్నాయి. కాకపోతే పారు, ట్రస్ట్కి ఎవరు పర్సనల్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయరు, కంపెనీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. తాను చేసిన దానం విషయం ఎవరికీ తెలియకూడదని అలా చేసి ఉండొచ్చు కదా. అలా చేయాలంటే అది సొంత డబ్బై ఉండాలి. కంపెనీ అమౌంట్ వ్యక్తిగత అవసరాలకు వాడితే అకార్డింగ్ టు అవర్ కంపెనీ రూల్స్ చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అంటే నా మనవరాల మీద కేసు పెడతారా? పెడతారా కాదు, పెట్టాలి. అది కూడా చైర్మన్ గారే పెట్టాలి. వాడేం మాట్లాడుతున్నాడండి? నిజాలు మాట్లాడుతున్నాడు. ఇది మీ మనవరాలండి, ఇది తప్పు చేయదు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు పిన్ని. అయితే నీ కూతురే చెప్తుంది దశరథ. అల్లుడు కదా అని సీఈఓ పదవిస్తే అత్తారింట్లోనే నిప్పు పెడుతున్నాడు. అవును పారు, మా నాన్నకి సీఈఓ పదవి నువ్వే ఇచ్చావు. మరి ఎవరిస్తే ఏంట్రా? అయ్యాడుగా మీ నాన్న సీఈఓ. అయ్యాడు కాబట్టి అడుగుతున్నాడు. అడుగుతాడ్రా. పేనుకి పెత్తనమిస్తే తలంతా కొరిగిందంట. మనకి చేత కాకపోతే పేలే పెత్తనాలు చేస్తాయి. మరి చూసారా చూసారా వాడెంత మాట అంటున్నాడు. ఇక్కడ జరుగుతున్న దాంతో సంబంధం లేకుండా నువ్వు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడిన దానికి వాడు కౌంటర్ ఇస్తున్నాడు. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇంత జరుగుతుంటే పాతేసిన రాట్ల నిలబడి చూస్తావేంటే? మాట్లాడు. ఇంత గట్టిగా చెప్పాలా? చిత్రగుప్తుళ్ళు అక్కడ మీ మావయ్య పాపాల చిట్ట తెరిచి కూర్చున్నాడే. సమాధానం చెప్పకపోతే నేరం నీ మీద పడుతుంది. నేనే తప్పు చేయలేదు గ్రాని. విన్నారుగా, ఇది ఏ తప్పు చేయలేదంట. ఇక్కడ మాట్లాడేది తప్పప్పుల గురించి కాదు పిన్ని. 2,34,00,000 తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అంత డబ్బు జ్యోత్స్న ఏం చేసిందో చెప్పాలి. జ్యోత్స్న చెప్పే సమాధానాన్ని బట్టి తన మీద ఏ యాక్షన్ తీసుకోవాలో చైర్మన్ గారే డిసైడ్ చేస్తారు. ఏంటి బాబా ఇది? మేడం గారు ఏదో గోల్మాల్ చేశారు, ఏం చెప్తుందో చూద్దాం. అడుగుతుంది నిన్నే జ్యోత్స్న. మాతో ఎవరికి చెప్పకుండా అంత డబ్బు వాడుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? నువ్వు నోరు తెరవాలి మేనకోళ్ళ. నువ్వు నాకు చెప్పే సమాధానమే నేను బోర్డు మెంబర్స్ కి చెప్పాలి. వేరేలాగైతే బోర్డు మీటింగ్ పెట్టి నిన్నందరి ముందు అడగాలి. కానీ నువ్వు చైర్మన్ గారి మనవరాలివి. మావయ్య గారి పరువు పోకూడదనే ఈ విషయం తెలియగానే ఎవరికీ చెప్పకుండా నేరుగా ఇంటికొచ్చాను. అడుగుతుంటే సమాధానం చెప్పవే. నేనేం డబ్బులు నా సొంత ఖర్చులకు వాడుకోలేదు. మరేం చేసావు? ల్యాండ్ కొన్నా. ల్యాండ్ కొన్నావా? అవును, సిటీ అవుట్కట్స్ లో ఒక ల్యాండ్ అమ్మకానికి వస్తే కావాలని ఎందుకు కొన్నావు? తర్వాత అమ్మితే మంచి లాభాలు వస్తాయని కొనుంటుందండి. కాదు. మరెందుకు కొన్నావే? నీకోసం. నీ అమ్మ కోసమా? అవును డాడీ, మమ్మీకి మ్యారేజ్ యానివర్సరీకి ఆ ల్యాండ్ గిఫ్ట్ గా ఇద్దామని. మరి ఎందుకు ఇవ్వలేదు పెద్ద మేడం గారు? అప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసు కదా బావా. తర్వాత అయినా ఇవ్వచ్చు కదా. నేను ఇవ్వాలనుకున్నంత మంచి సందర్భం మళ్ళీ రావాలి కదా. కరెక్టే పెద్ద మేడం గారు, కానీ మీరు చెప్పేది పచ్చి అబద్ధం.